పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఆయన నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు ఏమన్నారో, ఎటువంటి ఒపీనియన్స్ చెప్పారో మనం చూద్దాం. బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి గెలిచారు 2023 ఎన్నికల్లో. ఇక్కడ పోచారంకి వచ్చినటువంటి ఓట్ల షేర్ ఎంతంటే 47.66%. 2023లో వచ్చినటువంటి మెజారిటీ 23,464 ఓట్లు. సో పోచారం శ్రీనివాసరెడ్డి చాలా సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన గతంలో కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు ఉన్నారు. ఎన్టీఆర్ గవర్నమెంట్లో కూడా మంత్రిగా చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మంత్రిగా చేశారు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు, తర్వాత సెకండ్ గవర్నమెంట్లో అంటే బీఆర్ఎస్ సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్గా చేశారు. సో చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఆయనకుంది. గత 2009 నుంచి ఇప్పటిదాకా అంటే 5 సార్లు వరుసగా ఆయన విజయం సాధించుకుంటూ వచ్చారు. 2009 తర్వాత టీడీపీలో గెలిచారు 2009లో, తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చినాక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చారు. తర్వాత బై ఎలక్షన్ వచ్చింది 2011లో, అక్కడ గెలిచారు. 2009లో గెలిచారు, 2011 బై ఎలక్షన్లో గెలిచారు, 2014లో గెలిచారు, 2018లో గెలిచారు, 2023లో గెలిచారు. మొత్తం 5 సార్లు వరుసగా గెలుస్తూ వస్తున్నారు ఆయన. సో పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఎటువంటి ఉంది ఆయన హాజరు శాతం చూద్దాం. ముందుగా ఆయన హాజరు అయినటువంటి రోజులు చూద్దాం. అసెంబ్లీ 55 రోజులు జరిగితే దాంట్లో ఆయన హాజరైంది 41 రోజులు మాత్రమే, అంటే తక్కువగానే ఉంది ఆయన హాజరు అనేది. సో ఒక 14 రోజులు ఆయన హాజరు కాలేదు అసెంబ్లీకి. ఇక బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలు బిగ్ టీవీ సర్వేలో పోచారం శ్రీనివాసరెడ్డి గురించి ఏం చెప్పారు, ప్లస్ పాయింట్స్ చూద్దాం. ప్లస్ పాయింట్స్: జనాలకు అందుబాటులో ఉంటారు అనేది ఒక ప్లస్ పాయింట్గా ఉంది. నియోజకవర్గం అంతటా కూడా ఎక్కువగా పర్యటన చేస్తూ ఉంటారు. అలాగే అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కూడా చాలామందికి అందాయి అనేది ప్లస్ పాయింట్స్గా చెప్తున్నారు అక్కడ జనం. నెక్స్ట్, బీడీ కార్మికులకు ప్రత్యేకంగా ఇండ్లు. బీడీ కార్మికులు ఎక్కువగా ఉంటారు అక్కడ. నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా బీడీ కార్మికులు తమ అదే జీవనోపాధిగా తమ వృత్తి కొనసాగిస్తుంటారు. సో వాళ్ళకి ప్రత్యేకంగా ఇండ్లు ఇచ్చారనేది కూడా ప్లస్ పాయింట్గా ఉంది. గతంలో చాలా వరకు అభివృద్ధి జరిగింది. సీసీ రోడ్ల విస్తరణతో జనం సంతోషంగానే ఉన్నారు. నెక్స్ట్, బాన్స్వాడలో మినీ పార్క్ ఏర్పాటు, తర్వాత మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు కూడా ఆయన కలిసి వచ్చినటువంటి అంశం. మాతా శిశు 100 బెడ్స్ హాస్పిటల్ నిర్మాణం కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, ప్రతి మండలంలో జూనియర్ కాలేజీలు, సిద్ధాపూర్ నుంచి నీటి కాల్వల నిర్మాణంలో నర్సింగ్ కాలేజీ భవనం, ఇవన్నీ కూడా విద్యకు కూడా బాగానే ఆయన అభివృద్ధి తీసుకొచ్చారు. దాంట్లో కూడా జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయడం కావచ్చు, తర్వాత ఒక కాలేజీ భవనం, నర్సింగ్ కాలేజీ భవనం కట్టించడం కావచ్చు, ఇవన్నీ కూడా, తర్వాత నీటి కాలువల నిర్మాణం చేయడం కూడా ప్లస్ పాయింట్స్గా కలిసి వచ్చాయి. నెక్స్ట్, ఏరియా ఆసుపత్రికి కొత్త భవన నిర్మాణం, తర్వాత చందూరు పిహెచ్సి ప్రారంభించడం, ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభించడం కూడా ఆయనకు కలిసి వచ్చింది. కొత్త ఆర్టీఓ ఆఫీస్కి కూడా శంకుస్థాపన జరిగింది. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్, 10 మెట్రిక్ టన్స్ కెపాసిటీతో గిడ్డంగి నిర్మాణం జరగడం కూడా అక్కడ ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. 120 ప్రభుత్వ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం. నెక్స్ట్, బాన్స్వాడకు పీజీ కాలేజీ మంజూరు, బీఆర్ఎస్ హయాంలో నాటి పనులు కంటిన్యూ చేస్తున్నారని బీఆర్ఎస్లో చాలా కీలక పాత్ర పోషించారు కాబట్టి సో అప్పటి అభివృద్ధి పనులు ఇంకా కూడా ఆయన హయాంలో ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అనేది ప్లస్ పాయింట్స్గా చెప్పారు అక్కడ నియోజకవర్గ ప్రజలు. మైనస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో? పార్టీ మారడంతో మరో వర్గంలో ప్రతికూలత, అంటే పార్టీ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి సహజంగానే వేరే వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు. అది అట్లాగే ఆ వ్యతిరేకత ఇంకా కొనసాగుతుంది, ఇంకా సెట్ అవ్వలేదు ఆ పరిస్థితి అనేది. రెండో స్థాయి క్యాడర్కు కీలక పదవులు లేవు, ఒక్క ఇండస్ట్రీ కూడా తీసుకురాలేదు అనేది కూడా మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. నెక్స్ట్, యువతకు ఉపాధి చూపకపోవడం, ఇసుక అక్రమ రవాణాలో ఒక కొడుకు పైన ఆరోపణలు కూడా వస్తున్నాయి. కుమారుల కంపెనీలతో కాంట్రాక్టు పనులు చేయించడం కూడా, అంటే సొంత ఇంటికే సొంత కుమారులకే కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నారు అనేది కూడా మైనస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. సో జనం ఏం కోరుకుంటున్నారు? ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి బాన్స్వాడ కోసం బాన్స్వాడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మనం చూస్తున్నాం, ఇసుక మాఫియాకు చెక్ పెట్టాలి, పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, యువతకు ఉపాధి కల్పించాలి, ఇవి ప్రధానంగా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి. బీడీ కార్మికులు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నిజామాబాద్, కామారెడ్డి ఈ జిల్లాల్లో ఎక్కువగా బీడీ కార్మిక కుటుంబాలు ఉంటాయి. సో వాళ్ళకి హామీ కూడా ఉంది,
4000 పింఛన్ ఇస్తామనే హామీ కూడా ఉంది, ప్రభుత్వం చేసింది. సో అది కూడా అది ప్రభుత్వ పాలసీ ఆఫ్ కోర్స్. బట్ పెన్షన్లు అనేది ఇవ్వాలి, చాలామంది అర్హులు ఎదురు చూస్తున్నారు అనేది కూడా ఒకటి ఉంది. అర్హులకు పథకాలు అందించాలి, అనేక మంది అర్హులు ఉన్నారు అనేక పథకాల కోసం. ఆ పథకాలన్నీ కూడా అర్హులకు ఇవ్వాలి అని జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఇక మనం ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, జనం ఏం కోరుకుంటున్నారో కూడా మనం చూసాం. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి బిగ్ టీవీ చేసిన సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం. రిజల్ట్ చూస్తున్నాం. అనుకూలం స్కోర్ 51%, పర్వాలేదు, బాగానే ఉంది, 50 దాటింది. వ్యతిరేకత 31%, అది కూడా ఎక్కువగానే కనబడుతుంది వాస్తవానికి. తటస్థం అయితే 18% ఉంది. సో వ్యతిరేకతను తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 51% అనుకూలత మనకు అదే ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ప్రస్తుతం అయితే 51% అనుకూలత ఉంది. ఇంకా ప్రజలు చాలా వరకు ఆశిస్తున్నారు. సరే, బాన్సువాడ అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఇంకా జనం మీ నుంచి చాలా వరకు ఇంకా కోరుకుంటున్నారు. జనానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇంకా మీరు ఆ హామీలు ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి. జనంతో మరింతగా మమేకం కావాలి. మీ పైన వచ్చినటువంటి ఏమైనా ఆరోపణలు ఉంటే కూడా తగ్గించుకోవాలి. తద్వారా అనుకూలతను పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే గారు బిగ్ టీవీ సమగ్రంగా ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీకు మీ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి వివరాల ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 51%.